హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే వర్షం పడుతున్నప్పుడు ఉరుములు మెరుపులు పిడుగులు వస్తాయి కదా. సో అలా ఎందుకు వస్తాయి అనే ఇన్ఫర్మేషన్ మనకి ఈ వీడియోలో తెలుస్తుంది. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. మేఘాలలో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. మేఘాలలో వర్షపు నీరు చిన్న చిన్న ఐస్ పార్టికల్స్ రూపంలో ఉంటుంది. ఇదిలా ఉంటే విపరీతమైన గాలులు వీచినప్పుడు ఆ ఐస్ పార్టికల్స్ మధ్యలో రాపిడి జరిగి ఒక ఎలక్ట్రికల్ ఛార్జ్ క్రియేట్ అవుతుంది. దీనివల్ల పాజిటివ్ ఛార్జ్ ఉన్న కణాలు అలాగే నెగిటివ్ ఛార్జ్ ఉన్న కణాలు రిలీజ్ అవుతాయి. దీనిలో పాజిటివ్ ఛార్జ్ కణాలు తేలికగా ఉండడం వల్ల మేఘం పైభాగంలోకి అలాగే నెగిటివ్ ఛార్జ్ కణాలు బరువుగా ఉండడం వల్ల మేఘం అడుగు భాగంలోకి చేరతాయి. సో ఇక్కడ అయస్కాంతంలోని నార్త్ పోల్ సౌత్ పోల్ ఎలా అయితే ఆకర్షించుకుంటాయో అలానే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ కణాలు ఆకర్షించుకుంటాయి. అయితే ఏవైనా రెండు మేఘాలు దగ్గరగా వచ్చినప్పుడు ఈ పాజిటివ్ ఛార్జ్ కణాలు నెగిటివ్ ఛార్జ్ కణాలు కలుసుకోవడం వల్ల అక్కడ మెరుపు ఏర్పడుతుంది. దానినే మనం ఉరుము అని కూడా అంటాము. ఇదిలా ఉంటే ఒక్కొక్కసారి మేఘం అడుగు భాగంలో ఉన్న నెగిటివ్ ఛార్జ్ కణాలు భూమిపై ఉన్న పాజిటివ్ ఛార్జ్ కణాలను ఆకర్షించుకుంటాయి. దానికోసం భూమిపై ఎత్తైన ప్రదేశాలలో ఉన్న చెట్లు, ఇళ్ళు, మనుషులు, కరెంట్ స్తంభాలు వీటి ద్వారా ఈ బాండింగ్ అనేది జరిగి పిడుగులు పడతాయి. పిడుగు పడినప్పుడు అక్కడ రిలీజ్ అయ్యే ఉష్ణోగ్రత సూర్యుని ఉపరితలంపై ఉన్న ఉష్ణోగ్రత కన్నా ఎక్కువగా ఉంటుంది. పిడుగు పడటం వల్ల ఎక్కువ ఉష్ణోగ్రత విడుదలవుతుంది. కాబట్టి పిడుగు ఏ ప్రాంతంలో అయితే పడుతుందో ఆ ప్రాంతంలో ఉన్న అన్ని లివింగ్ థింగ్స్ చనిపోవడం జరుగుతుంది. కాబట్టి వర్షం పడుతున్నప్పుడు ఎత్తైన ప్రదేశాలు, చెట్లు, కరెంట్ స్తంభాలు, ఎలక్ట్రికల్ గాడ్జెట్స్కి దూరంగా ఉండటం మంచిది. సో ఈ ఇన్ఫర్మేషన్ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వర్షం పడుతున్నప్పుడు సేఫ్గా ఉండండి. మనం ఎంత సేఫ్గా అయితే ఉంటామో అంత హెల్తీగా ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.